హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన శెట్టి 5048. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇక్కడ మన ఆక్సిజన్ పార్క్ లో అయితే షూట్ చేస్తున్నాము. ఎందుకు అవుతున్నావు? ఫస్ట్ టైం చేస్తున్నాం మనం. క్రేజ్ ఉంటుంది కదా. ఇక చూడు మా షూట్ టైమింగ్స్ ఇట్లా పాపనేమో పాపం సతాయిస్తుంది అనేసి పనుకోబెట్టాము. ఆమెను పనుకోబెట్టమంటే మా వాళ్ళు వండి ఉంటుంది ఇక్కడ ఇద్దరు ఇట్లా వండి. ఈ బాబు ఏమో స్మైల్ చేసుకుంటా కూర్చుండు. ఇక ఈయననేమో ఎప్పుడు స్నాప్లు పెడుతూనే ఉంటాడు. ఈ మర్రి చెట్టు చూడండి, రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలా. మర్రి చెట్టు చూపి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ ఆక్సిజన్ పార్క్ లో మొత్తం నేచర్ ఉంటుంది. మొత్తం ఎంత మంచిగా ఉన్నది ల్యాండ్ అంతా. ఇట్లా పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఎక్స్కర్షన్ చేయడానికి ఇట్లా తీసుకొని వస్తారు. అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ బటర్ఫ్లైస్ అవి ఇవి అన్ని ప్రతి ఒక్కటి చూపిస్తుంటారు. ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ అవి ఇవి అన్నీ ఉంటాయి. వాళ్ళకు కూడా చాలా టైం పాస్ అవుతుంది కాబట్టి మంచిగా తీసుకొని వస్తారు. మీరు కూడా అట్లా మీకు కూడా ఎప్పుడైనా ఫ్యామిలీతో రిలాక్స్ కావాలంటే ఇక్కడ రండి. ప్రతి ఒక్కరు ఇంకా చూపిస్తారు. లోపలికి వెళ్తే చాలా చాలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ట్రీ హౌస్ అంట, డెవిల్ ఓల్డ్ ట్రీ మ్యాన్ అంట. చూద్దాం ఒకసారి లోపల పోయి మనం చూపిస్తాను. నీకు అన్నీ చూపిస్తాను. ఈ పిల్లలందరినీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మా టైంలో జూ పార్క్ తీసుకోబోయేటోళ్ళు. ఇప్పుడేమో ఈ పిల్లలకి ఇట్లా నేచర్ అన్ని చూపిస్తున్నారు. గుడ్ కదా, అంతా నేచర్. నాకు అర్థం కాలేదు సార్. చూపించుడే వాళ్ళకి బెటర్. ఇట్లా జూ పార్క్లలో తీసుకొని వెళ్ళి అదే చూపించేది వేస్ట్ అయిపోయింది. హౌస్ కదా ఇది, ట్రీ హౌస్ కదా. ఇదే మన ట్రీ హౌస్. చూడండి ఎంత మంచిగా పైన మొత్తం సెటప్ చేసేసారు. అంతా గుట్టు మంచిగా చాలా గట్టిగా ఉంటుంది. ఎంతమంది అన్న కూర్చోవచ్చు ఇక్కడ. మంచి స్టెప్స్ కూడా అరేంజ్ చేసింది మనకి కిందకి వెళ్ళి డౌన్ చేయడానికి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎగ్జిట్. ఏంటి బాబా అన్న ఇంకో ఎగ్జిట్ చిన్నగా ట్రీ హౌస్. చాలా బాగుంది కదా లొకేషన్ అంతా. నేచర్తో ఏది ఉన్నది అసలు. మీరు కూడా రండి భయ, మీరు కూడా ఇట్లాంటి దాంట్లోకి వచ్చి నేచర్ అంతా ఎంజాయ్ చేయండి. మస్తు ఫీలింగ్ ఉంటుంది. చుట్టుపక్కల అంతా సరౌండింగ్స్ అంతా మంచిగా నీట్గా ఉన్నది. మీకు కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాదు. మొత్తం ప్యారెట్ సౌండ్స్, అన్ని బర్డ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. చాలా పీస్ఫుల్ ఉంటుంది. మైండ్ అంతా రిలాక్సింగ్ ఉంటుంది. ఈ పార్క్ నేమ్ వచ్చేసి ఆక్సిజన్ పార్క్ అంటారు. ఈ నేచర్ని చూసే దానికోసమే అంటారు ఆక్సిజన్ పార్క్ అనేసి. ఫస్ట్ మీరు కూడా విజిట్ అవ్వండి. చూడండి, ఎక్కడైనా కూర్చోవచ్చు, అన్నీ చేయొచ్చు. డీసెంట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా చేస్తారు వీళ్ళు. ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నా అవన్నీ ఎప్పుడైనా మీరు వచ్చిరనుకో, బాటిల్స్ ఏమైనా తెస్తే ప్లాస్టిక్ ఐటమ్స్ డస్ట్బిన్లో పడేయండి. ఎందుకంటే ఇది నేచర్ది కదా. సో ప్లాస్టిక్ అనేది ఇక్కడ యూజ్ చేయదు ఎక్కువ. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకోండి. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? రాత్రిపూట వస్తే మీకు కూడా కనబడతాడు పెద్ద దయ్యం. వింది ఎక్కడ ఏంటి బాబా అన్న
ఇంకో భయ అది ఎక్కడుంది? అది అది లేదు కదా. ఏంటి బాబు అన్న ఇంకో దీనికి అది ఉండదు. అదంటే మీకు ఏమనిపించిందో ఒకసారి కమెంట్ బాక్స్లో పెట్టుండి. మీకు అదా అంటే ఏమర్థమైందో మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి దానికి కూడా. హలో హలో సెల్ఫీ తీసుకుంటుండు. లేచి ఏమేమో పిచ్చి పిచ్చి చేస్తారు. ఈయన మాయాబజార్ నవీన్ అంటారు, ఆయననేమో జస్ట్ ఫోటోగ్రాఫర్ అంటారు. ఈయన కూడా ఫోటోగ్రాఫరే, ఈడు కూడా ఫోటోగ్రాఫరే కానీ ఇంకా స్టార్ట్ చేయలేడు. ఈయన కూడా ఫోటోగ్రాఫర్, సారీ వీడియోగ్రాఫర్, అన్నీ తీస్తాడు అంట. ఫోటోగ్రాఫర్ చూడుకొచ్చాము. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. ఫ్రెష్కి పాముకి క్రాసింగ్ అయింది లోపల. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా. ఏంటి బ్రో వాటర్ లో కూడా కాసి తీసుకుంటున్నావు కదా? ఇప్పుడు ఎవరెక్కువ అవుతాం. రెడీ 1 2 3 దీనికి విసులు ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే కదా. పర్సన్ ఇస్ ద విన్నర్. మంచిగా ఉంటాడు లాగ్ దాకా. వర్షం పడుతుంది. అక్కడ వాటర్ మీద చూడండి ఒకసారి. అట్లా పట్టుకుంటాడు నీట్గా పెట్టుకోవాలి. ఒక నిమిషం, నేను ఇంకా గంట చెప్పాను, నువ్వు ఎందుకు నవ్విస్తున్నావు? అసలు నేనేమో అన్నానా వచ్చి? ఉండు ఎందుకు నువ్వు ఈ మధ్యలో మధ్యలో ఇట్లా ఈ జారిన పది పైన ఎందుకు వెళ్తున్నావు? అవి అన్ని ఉంటాయి. నువ్వు ఫస్ట్ నువ్వు వన్ను మనోజ్ వచ్చి డిస్టర్బ్ చేసి అయిపోయింది. 1 2 3 4 5 6 7 ఏం చేస్తున్నావు? 1 2 3 4 5 6 7 అట్లా డిస్టర్బ్ చేసిరా వాళ్ళు? 1 2 3 4 10 ఇద్దరు లేపు, ఇద్దరు కాళ్ళు లేపు ఒకసారి, అప్పుడు తెలుస్తుంది. నిజంగా ఇద్దరు కాళ్ళు లేపు పట్టుకుంటాం అంటే మనం బర్రే ఈ సుడిగాడు నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు?
1 2 3 go. రెడీయా? అబ్బా ఒకటే చెప్తున్నా చక్కని పడ్డావు అనుకో ఏం లేదు లాస్ట్ టైం లైఫ్ బాయ్ కనిపించాడు అప్పుడు నా వద్దు మెల్ల ఏంటది ఆగుతలే వదిలే వెయిట్కి అవుతలే కాళ్ళు. సక్సెస్ఫుల్లీ డన్. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. ఇప్పుడు ఏడా నెక్స్ట్ ఈ రోడ్లు మాత్రం ఎగారు కానీ వేలు దింగుతారు వీళ్ళు. 32,000 కట్టాగా నువ్వు ఎంట్రీ సెటప్లు చూడండి ఎట్లా చేసారు. సెటప్లు జానడానికి కిలోమీటర్ అంత ఉన్నాయి జానాడు కానీ ఇంకా తక్కువ ముంగడు కూడా పోయేది మన కారే ఫోటోగ్రాఫర్. కార్లు కూడా మనం గుద్దవలసిన వాళ్ళు అనుకోకండి. అక్కడ చెప్తాడు ప్రణయ్ ఏమనుకోకపోయాం తెలియదు. భయ్యా నీకే ఇస్తారు మళ్ళీ జాబు అన్న ఎట్లుంటుందన్న లాస్ట్ టైం ఎంత అంటే నీకు పైసలు ఇస్తలేదా వాళ్ళు తీసుకుని ఒకసారి ఆయప్పన్న సరే కెమెరా పంపించాలి వీడియో ఇప్పుడు మనం వచ్చినాం వీడికి పలక్నామా ప్యాలెస్. ఇంట్లో అయితే మాకు రాలేరు ఇంకా ఇట్లా కూర్చున్నాం రోడ్ల మీద. రోడ్ సెట్ అంట బ్రో. ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ రోడ్ మొత్తం. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. అదేం సెటప్ బ్రో? పద్మావతి ఎవరు? పద్మావతి అదేంది ఆ సెటప్ ఏంది? మీనాక్షి టెంపుల్ అంట. మీనాక్షి పాన్ తింటారు కదా అట్లాంటిది. క్లాక్ టవర్ ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా అది స్నో అంట. నేను తర్వాత చూపిస్తాను. ఇట్స్ ఓకే దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఏం చేయాలి ఫోన్ లాగా ఫోటో వేసుకోవాలి ఫ్రేమ్ అసలు. చదివి పక్కకు పడేసి అయిపోయాయి అట్లా. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. చదివి పక్కకు పడేసి అయిపోయాయి. ఎంత పాస్ ఉందో. అప్పుడు పాతకాలంలో అయితే గేర్లు ఇట్లా ఉండేది.
ఆ ఇల్లు ఈయనదే ప్యాలెస్. ఈ కారు కూడా నీదే. చూసినా కారు మీద ఎంత మందిని అంటే అంత మందిని కూర్చోబెడతాడు. డిక్కీలో 4 పడతారు. ఇక గ్యాప్ చూడు ఎంతగానో ఉందో. ఇప్పుడు ఈ నవీన్ అనే పర్సన్ డ్రోన్ తెప్పిస్తాడు. నేనా ఏంటి బాబా అన్న ఇంకో రిచ్ దీంట్లో పైసలు ఉన్నాయంట. అయ్యా ఎంత ఇస్తావు? రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలే. విష్ణు బ్రో గొడవ తీసుకో. ఈడొచ్చారు అందరూ కారు